అది లింగాలండి. అంటే ఈ లింగాన్ని చెప్తాం తర్వాత మీకు చెప్తాను భావనాశయం. పార్వతికి గౌరీ పూజ అని మనం చేస్తున్నాం కదండి. మనమే గోవింద పూజ ఎందుకు చేసుకో, గౌరీ పూజ ఎందుకు చేస్తున్నారు అంటే ఈశ్వరుడు బతికి ఉండటం వల్ల పార్వతి మాంగళ్యం వేసుకున్నదా అని అడిగాడు. అప్పుడు భాగవతంలో పార్వతి చెప్తుంది, ఈశ్వరుడు విషం తాగాల్సి వచ్చింది ఈశ్వరుడు విషం తాగాలి వెళ్ళి. విషం తాగాలంటే పూర్తి పద్యం నాకు జ్ఞాపకం. ఈశ్వరుడు విషం తాగండి అంటే ఈశ్వరుడు నేను కాదు పార్వతిని వెళ్ళి అడగండి. పార్వతిని వెళ్ళి అడగండి అంటే వీళ్ళందరూ వెళ్ళి పార్వతిని వెళ్ళి అడిగితే ఏం ప్రాబ్లం లేదు తాగనండి. అప్పుడు పోతన రాశాడు, పోతన ఆ స్థితిని రాశాడు. కదలంబారము పాప పేరులను ఈశ్వరుడు విషం తాగేటప్పుడు ఉన్న స్థితి, పార్వతి ఉన్న స్థితి రెండు చెప్తుంది. కదలంబారం పాప పేరులను గర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నేర్రగావు జట జూటాచంద్రుడని కందడు వదనాంబోజము వాడదు. శివుడు ఆ విషమును ఆహ్వానించుచో కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఇది ఈశ్వరుడి స్థితి. పార్వతి గురించి చెప్పాడు, అమరులు లోకహితార్థమంచు. దేవతలు వెళ్ళి నువ్వు భార్య విషం తాగండి అంటే దేవతలు చెప్పారు పర్వాలేదు, బ్రహ్మ సృష్టి నాశనం అయిపోతుందని తాగమన్నాడు. విష్ణువు కూడా రక్షకుడు కాబట్టి తాగమన్నాడు. పార్వతి ఈశ్వరుని విషం తాగబడుతూ ఉంది. ఏమి అంటే తన మాంగళ్యమును ఎంత మదినమ్మినదో అన్నాడు. అంటే ఏమిటి దానికి అర్థము అంటే పార్వతీదేవి చెప్పిందటండి. అసలు సంస్కృతంలో ప్రయోగం ఈశ్వరుని ఏకవచనంతోనే చెప్పింది. నాకు మాంగళ్యం ఉండేంత వరకు వాడు ఎక్కడ పోతాడు, వాడు ఉన్నాడు కాబట్టి నేను మాంగళ్యం వేసుకుంటున్నానని చెప్పలేదండి. నేను మాంగళ్యం పెట్టుకుని ఉన్నాను కదా, ఎందుకంటే ఆయన ప్రకృతి స్వరూపం అండి, గుర్తు. ఈశ్వరుడి యొక్క జీవనానికి ఆయన జీవుడు అండి. ఇక్కడ వాస్తవంగా వేదాంతంలో ఈశ్వరుడు జీవుడు గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు కూడా మన వంటి జీవుడు కాబట్టి మహామహిమోపేది. ఆయనకి మహాస్వరూపం మహిమ. జీవుడు క్షణకాలంలో చచ్చిపోతాడు అంటే వేదాంత దృష్ట్యా ఈశ్వరుడు వేరు, పురాణంలో ఉన్నటువంటి ఈశ్వరుడు వేరు. అది మంచి సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి. అంటే ఈశ్వరుడు అనే మాట శాస్త్రానికి మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడికి ఉన్నటువంటి బలము ఆయుర్దాయము పార్వతికి ఉన్నటువంటి మాంగళ్యమే. అంటే ఇప్పుడు ఎందుకు నేను ఇక్కడ చెప్పానంటే ఆయన బతకడానికి ఈ మాంగళ్యానికి ఏమిటంటే సంబంధం, దీన్ని ముడిది. ఆ రకంగా మనం సంసారంలో ఏం చేస్తూ ఉంటామంటే లింగాన్ని చూపించి దీనివల్ల దానివల్ల దీన్ని గట్టిపచేస్తాం. వేదాంత దృష్ట్యా అవి రెండు ఒకటి కాదు. మనం సంసారంలో ఉన్నాం కాబట్టి సంసారంలో ఇవి రెండు ఒకటి. అమ్మగారు కష్టపడుతుంది ఏమంటే పిల్లవాడికి పెళ్లి కాలేదు, మనం కష్టపడే కారణాలు. పిల్లవాడి పెళ్లికి అమ్మగారి సుఖానికి సంబంధం లేదు, కానీ ఆమె భావిస్తున్నది కాబట్టి మంచి కష్టం అది. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా అంటే ఇప్పుడు వేదాంతుల యొక్క ప్రపంచం అని త్రిపుర రహస్యంలో అంటే పరశురాముడు దత్తాత్రేయుడు వీళ్ళకి జరిగినటువంటి సంవాదంలో త్రిపుర రహస్యం సంసారులు కూడా సంసారంలో ఉండేటువంటి కేవలం సుఖాలను. ఇప్పుడు వేదాంతులకు వచ్చే కష్టం ఏంటంటే వేదాంతులకి సుఖం ఉండదండి. వేదాంతులు కేవలం ఆనందాన్ని అనుభవిస్తారు. సంసారులకు ఆనందం ఉండదు, సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇప్పుడు ఇది పట్టుకుంటే అది పోతుంది, అది పట్టుకుంటే ఇది పోతుంది. కానీ త్రిపుర రహస్యంలో ఉన్న శక్తి ఏమిటంటే సంసారులకు ఉన్నటువంటి సుఖాన్ని పట్టుకుని వేదాంతులకు ఉన్న ఆనందాన్ని పట్టుకుంటుంది త్రిపుర రహస్యం. అంటే ఏమిటి, సుఖం మాత్రమే తీసుకుంటుంది, సంసారంలో ఉండే సుఖమంతా వాడు పరిగ్రహిస్తాడు.
అదే సమయంలో వేదాంతాలకు ఉండేటువంటి ఆనందం ఉంది. అందువల్ల మాయావినం ఈశ్వరం, మాయనంచ ఈశ్వరం, వీళ్ళిద్దరూ వాడు ఏకరూపులు. అంటే ఇది వేరు అది వేరు అని చెప్పరు. అక్కడ త్రిపుర రహస్యంలో ఈశ్వరుడికి ఉన్న శక్తి, ఈశ్వరుడు ఒకటే. మామూలుగా వేదాంతంలో ఈశ్వరుడి శక్తి వేరు, ఈశ్వరుడు. ఇది ఎందుకు ఇక్కడ మీకు చెప్తున్నానంటే, మనము కూడా సంసార వ్యవహారంలో అట్లా వేరు చేయగలిగినారు అనుకోండి. ఆ వేరు చేయటం ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని కాలక్షేపం చేసి నాకు నేను దుఃఖపడాల్సిందే, ఎవరో చచ్చిపోతే నేను ఏడవాల్సిందే, ఇవన్నీ త్రిపుర రహస్యంలో చెప్తాను. ఏమ చూడ వృత్తాంతంలో తర్వాత వాడు ఏడుస్తూ ఉంటాడు. అంటే అప్పుడు అడుగుతాడు, నీకు నేను ఏడుస్తున్నావా అంటే అవును ఏడుస్తున్నానంటే, లేదు నీ కళ్ళనీళ్ళు వస్తున్నాయి. కళ్ళనీళ్ళు వస్తున్నాయంటే భార్య వాడు చచ్చిపోయినాడు, తన్నాడు, వాడు ఎవడో చచ్చిపోయినాడు అంటే నువ్వు ఏడుస్తున్నావా అంటే ఏడవటానికి దుఃఖానికి సంబంధం లేదు. కానీ జీవనం మనందరం ఏడవటాన్ని దుఃఖాన్ని ఒకటిగా చేసుకున్నాము. ఎందుకని? మనం ఈశ్వరుని చూడాలంటే క్లేశ అధికతర తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇది ఒకటి చెప్పి పూర్తి చేస్తారు. ఇప్పుడు వీడు జీవుడు ఉన్నాడు అని మీకు తెలియాలి. మీరందరూ వీడిని చూశారు, చంద్రశేఖర్ ఉన్నాడు అని అనుకున్నారు. ఉన్నాడు అని అంటే చెప్పారండి, మీరు ఒకసారి చూసుకో. తర్వాత కొంతసేపటికి వాడు వెళ్ళిపోయినాడు, శరీరం ఉండగా వెళ్ళిపోయినాడు. వాడు తెలిసిపోయింది, ఏమండి చంద్రశేఖర్ ఉన్నారా అని. వాడి శరీరం అప్పుడు ఉంది, ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు. అప్పుడు అడిగారు, అరే ఉన్నారని చెప్పావు, ఎట్ట చెప్పావు? క్లేశ అధికతర. క్లేశం అంటే అవిద్య అండి. అవిద్య, అస్మిత, అభినివేశము, పంచక్లేశాలు. అంటే ఒకడు ఉండగానే లేదని చెప్పటము, లేదనుకున్న వాడిని ఉన్నాడు అనుకోవటం, రెండు క్లేశాలు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు కదండి, వాడు ఉన్నాడు అనుకుని దేన్నో చూచి వాడు ఉన్నాడని మనం చెప్పాం. అంటే వాడు బతుకున్నాడు మనం ఏదో అనుకున్నాం. సరే కొంతసేపటికి ఆయన వెళ్ళిపోయినాడు అని చెప్తున్నాం. ఆయన వెళ్ళిపోయినాడు అని శరీరం ఉండగానే చెప్పాం. ఏది వెళ్ళిపోయింది ఎట్ట తెలుసుకుని వాడు వెళ్ళిపోయినాడని చెప్పావు? అంటే మనం ఉన్నామని చెప్పటానికి మనం శరీరంలో కదలికలను చూసి ఉన్నామని చెప్పినట్టే, పరమాత్ముడు అవ్యక్తుడైనటువంటి పరమాత్ముడిని కూడా అటువంటి తత్వాలతో పట్టుకోవాలని కోరిక వచ్చింది. మీకు చేతులు పట్టుకోవాలి ఇవన్నీ నేను చెప్పాను కదండి, ఈ చేయి నాది అని చెప్పాలంటే మన వల్ల కాదు. చూసి మన శరీరం అంతా మనం చూసి కూడా రంగు మారిస్తే చెప్పలేదు. వాడికి తెలియకుండా ఇప్పుడు మీకు ఏమీ లేదు. అంటే దేహదాదాత్య భ్రాంతి విడిచిపెట్టాలంటే ఒకడు పడుకుని నిద్రపోతున్నాడు, వాడు కొంచెం బాగా మత్తిచ్చి వాడికి రాత్రి గుండు కొట్టి ఒక పెద్ద నామాలు పెట్టి వదిలిపెట్టాడు. వాడి ముందర ఒక అద్దాన్ని నిలబెట్టాడు. వాడికి తెలియకూడదు, ఆ అద్దం కనపడకుండా వాడికి అద్దం కొట్టి వేసేసాడు. వాడు రాత్రి త్రిపుర ధారణ చేశాడు, వాడు గుండు కొట్టేసి నిన్ను నామాలు పెట్టి వాడు వదిలిపెట్టాడు. వాడు నిద్ర వేస్తూనే వీడెవడో ఒక నామాలు పెట్టుకుని కూర్చున్నాడు, వీడెవడో చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఎందుకు చెప్పండి? అంటే ఈ శరీరం నాది అని వాడు అనుకుంటున్నాడు కదా. ఈ శరీరం నాది అని అనుకుంటున్న వాడికి రాత్రి నిద్రపోయి మరలా లేచేటప్పుడు వాడి గురించి ఏమనుకున్నాడంటే, నేను రాత్రి భస్మధారణ చేసుకుని పడుకున్నాను, నేను జటాధారిగా ఉన్నాను, నేను ఈ వస్త్రాలు వేసుకుని పడుకున్నాను. వాడి స్పృహంతా ఏమిటంటే ఇది కుదరదని వాడు ఉన్నాడు. నిద్రలో కూడా అదే ధారణలో ఉన్నాడు. నిద్ర లేచిన వెంటనే అద్దం మాదిరి వాడి రూపం ఒకటి కనిపిస్తున్నాడు. వాడికి అద్దంలో గ్రహించాడు. వాడు ఏమనుకుంటాడు, ఓహో ఎవరో వచ్చినట్టుగా ఉన్నారు, వాడితో సంభాషణ చేయడానికి. మళ్ళీ కొంతసేపటికి ఓహో ఇది ప్రతిబింబంగా ఉన్నట్టుగా ఉంది, ఇది నేనే అంటే ఈ కదలికి ఆ కదలిక. ఇప్పుడు మనం ఇది నేనేం చెప్పడానికి ఒక చెప్తాడు. ఈశ్వరుడికి జీవుతున్న భేదం చెప్తూ అద్దంలో ఉన్నటువంటి వాడు కదులుతున్నాడు, అద్దానికి బయట ఉన్నటువంటి వాడు కూడా కదులుతున్నాడు. కానీ అద్దం బయట ఉన్నటువంటి వాడు నేను కదులుతున్నాను, అది కదులుతూ ఉంది అని వాడు అనుకుంటూ ఉంటాడు. వీడు నాకు వశమే లేకుండా కదులుతున్నానని అద్దంలో ఉన్నవాడు అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా మూడో వాడు కూడా వచ్చి అద్దంలో ఉన్నది కదలటం వల్ల వీడు కదులుతున్నాడా, వీడు ఉండటం వల్ల అది కదులుతూ ఉందా అని చెప్పాల్సి వచ్చింది. ఎట్లా అంటారు?
అద్దంలో ఉన్న ఇప్పుడు మనందరం నేను ఈశ్వరుని అయిపోయాను అనే భ్రమ ఎట్లుంటుందంటే, అద్దంలో ఉన్నవాడు కదులుతూ ఉన్నాడు కాబట్టి ఇది కదిలిందా, ఇది కదలటం వల్ల అది కదిలిందా అని అడిగాడు అనుకోండి, ఎట్టి చెప్తారు? నా ప్రశ్న దీన్ని ప్రతిబింబవాదం అంటారు. అంటే ప్రకృతి యందు పరమాత్ముడి యొక్క ప్రతిఫలనమే జీవుడు. అంటే భూతముల యందు ఎట్లయితే మనం అద్దం ముందు నిలబడ్డాము, ఇప్పుడు పోతన చెప్పిన పద్యం ఒకసారి గుర్తించుకుంటాం. ఒక సూర్యుడు, వాస్తవంగా పోతన ఏం చేస్తున్నాడంటే సూర్యుడు ఒక్కడే చెప్తున్నాడు. ఈ పద్యాన్ని వినడు ముందు. తానొక్కొక్కడై చూపు పోలికలు ఏ దేవుడు సర్వకాలం మహాలీలడు నిజ ఉత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములను నానా విధాన నూన రూపకుడయ్యున్నట్టి హరిణే ధ్యానిందు శుద్ధుండనై. ఆకాశం ఇప్పుడు నేను చెప్పే వివరణ, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. కాదిత్య, ఖా అంటే ఆకాశం, కాదిత్య దీపిత కుడ్య దర్పణాదిత్య దీప్తివతి. ఆకాశంలో ఉన్న సూర్యుడు, మన ఇంట్లో ఉన్నటువంటి కొరణ మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు, మన అద్దం మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు, మన ఇంట్లో వెలుగుతున్నటువంటి దీపము, గోడ మీద పడుతున్నటువంటి ఈ అద్దంలో నుంచి ఆ అద్దంలో పడ్డ సూర్యుడు, వీళ్ళందరి వెలుగులు కలిసి ఇక్కడ ప్రకాశిస్తున్నాయి. వెలుగు ఎట్టుంది? కాదిత్య ఆకాశంలో ఉన్న సూర్యుడు, నేలలో ఉన్న సూర్యుడు, అద్దం మీద ఉన్న సూర్యుడు, ఈ అద్దం వల్ల ఇంకొక అద్దంలో పడ్డ సూర్యుడు, వీళ్ళందరూ వాళ్ళ వెలుగు ఇక్కడ వెలిగిపోతుంది. వాతలు ఏం చేశాడంటే సూర్యుడు ఒక్కడు ముందర మనకు చెప్పేశాడు. ఇప్పుడు వేదాంతం విమర్శ మొదలు. ఆకాశంలో ఉన్న సూర్యుడు నిజమా, మన ఇంట్లో నీళ్ళలో ఉండే సూర్యుడు నిజమా అని అడిగాడు. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడుండి, ఇప్పుడు జీవుడు ఇక్కడ కదులుతున్నాడు కాబట్టి అక్కడ సూర్యుడు ఉన్నాడంటే ప్రతిబింబ ఈశ్వరవాదం ఉంది. నేనున్నాను కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు, నేను లేకపోతే ఈశ్వరుడు లేడు అని చెప్తుంది. అంతే కదండి. ఇప్పుడంతా మనం నిద్రపోయినాం, నేను లేకపోతే ప్రపంచం లేదు చూడండి. రెండవ వాదం ఏమిటి? నేను పడుకున్నాను అయినా కూడా ఒక జీవుడు ఉన్నాడు, మా నాయన ఉంటాడు, మా అమ్మ ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. వాస్తవంగా మనం ఒక్కర మాయమైతే ప్రపంచం అంతా మాయమైపోతుంది అని అన్నారు అనుకోండి. అంటే ఈ సూర్యుడు లేకపోయినా ఆ సూర్యుడు లేడు, ఆ సూర్యుడు లేకపోయినా ఈ సూర్యుడు లేడు కదా. కానీ ఆకాశంలో ఉన్న సూర్యుడు సత్యమని మనం ఎందుకు అనుకుంటున్నామనంటే అక్కడక్కడ జలమధ్యంలో సూర్యుడు లేకుండా మనకు కనిపిస్తుంది. కానీ ఆకాశంలో సూర్యుడు ఉన్నప్పుడంతా జలమధ్యంలో సూర్యుడు కనిపించాలని లేదు. తర్కం ఇదంతా. అంటే మనందరము ఏ సూర్యుడు సత్యమని చెప్పడం వల్ల ఏంటి అని వచ్చిందనుకోండి, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రపంచం అంతా ఉంది, నేను లేకపోతే ఈ ప్రపంచం లేదు అంటే జీవో బ్రహ్మైవ నాథ. వాడికి ఒక శక్తి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి ఎవరు తప్పుగా అనుకోవాలి. ఇప్పుడు మన శరీరంలో ఉన్న వ్యవహారం అంతా ఈశ్వరుడికి జీవుడికి ఎట్లా జరుగుతుంది చెప్తాను. నాకు అన్నాన్ని చూస్తాడు, అన్నం దృష్ట్వా రసమనుభూత్ అని. అన్నం అక్కడుంది, అన్నాన్ని చూడటం వల్ల వీడికి లాలొచ్చింది అని. లాలంటే విషయ దర్శనం కలగటం వల్ల, విషయేంద్రియ స్పృహ వల్ల జీవుడికి కలుగుతున్నటువంటి వికారం. ఇంట్లో అన్నం ఉంది, అన్నాన్ని చూసిన వెంటనే వీడికి లాలోత్పత్తి జరిగింది. కళత్ర దర్శనం జరగటం వల్ల దేహస్పందన కలిగింది. ఈ రకంగా మనకు ఆకాశంలో సూర్యుడు ఎండడం వల్ల చెమడబట్టింది. ఏమండి? చల్లటి గాలి వల్ల సుఖం వచ్చింది. ఇప్పుడు మహాపురుషుడు గట్టి ఉంటుంది, అన్నం లేకుండానే ఆకలి వచ్చింది, అన్నం లేదు. ఇంకా పరమాత్ముడికి మొట్టమొదటి ఆకలి వచ్చినప్పుడు అన్నం లేదు, ఆయనకు ఆకలి వచ్చింది కాబట్టి అన్నం వచ్చింది. ఆకలి లేకపోతే అన్నం అవసరం లేదు కదండి. ముందర ఆకలి పుట్టిందా, తర్వాత అన్నం పుట్టిందా? ఎందుకనంటే వేదం చెప్పిందండి, పరమాత్ముడికి ఆకలి వచ్చింది, ఆయన తినాలకు ఉన్నాడు, దేని తినాలో తెలియాలి, తెలియలేదు, దేనితో తినాలో తెలియలేదు అన్నాడు. ఒక
భగవంతుడికి ఇప్పుడు అన్నం తినాలి, మన అన్నం తినే పదార్థాలు అప్పుడప్పుడు మజ్జిగ తల పూసుకుంటూ ఉంటాయి కదండి. ఇప్పుడు మజ్జిగ తాగడానికి మనం అనుకున్నాం, అన్న పదార్థంతో కూడా లేపనం వేసుకుని స్కిన్ కాగా మచ్చలు రాకూడదు మనం చేస్తున్నాం కదా. ఇవన్నీ ప్రక్రియలు భోజనం చేస్తే బలం వస్తుందా, పూసుకుంటే బలం వస్తుందా, ఇవన్నీ ప్రక్రియలు జరిగినాయి. మొట్టమొదట అన్నం నోటితో తినాలి అని ఎవరికి తెలిసింది? నోటితో కాదండి, ఏదో ఒకటి ఉన్నది మనకు అర్థమైందని. పరమాత్ముడికి ఆకలి వచ్చింది, ఆకలి వస్తే ఈ పదార్థం తినొచ్చు అనుకున్నాడు. ఆకలి లేకుండా పరమాత్ముడు అంతకాలం ఎట్లా ఉన్నాడు మళ్ళీ అడిగాడు. పరమాత్ముడికి ఆకలి వచ్చింది అని అన్నారు అనుకోండి, పుట్టింది చావాలి, చచ్చింది పుట్టాలి అంటే పరమాత్ముడికి ఆకలి మొట్టమొదటి ఎప్పుడు వచ్చింది? ఆకలి అసలు లేదా, అది కేవలం విద్యేనా అని వేదం అడుగుతుంది. ఎవరు పుట్టారు? నేను పుట్టాను కాబట్టి నేను చచ్చిపోవాలి. ఆకలి పుట్టిందా లేకపోతే ఆకలి అంత ముందరే ఉందా? ఈ విధమైన వ్యవహారాలతో బ్రహ్మ పదార్థాన్ని భూతాన్ని సంయోగం చేశాడు పరమాత్మ. మాయ ఒక్కచోట అజ్ఞానం వచ్చింది. ఇప్పుడు మన పుత్రలోక వాసులు వాళ్ళందరూ ఇప్పుడు అన్నం తినకుండా వాళ్ళ సూక్ష్మ శరీరంతో పోషింపబడుతున్నారు కదా. సంవత్సరానికి ఒకరోజు మనం పిండార్పణం చేస్తూ ఉంటే, పిండ ప్రదానం చేస్తూ ఉంటే వాళ్ళు మనం పెట్టే తిండితో మనస్సు అన్నంతో పోషింపబడేటట్టయితే మీరు పెట్టే తినని శరీరం తింటుందా, మనస్సు తింటుందా? ఇప్పుడు చెప్పండి. ఎందుకనంటే ఇప్పుడు వారు చెప్పారు కదా, పదార్థ సంయోగం వల్ల స్ట్రక్చర్ మారిపోతుందని అన్నారు. ఒక ధాన్యపు బీజాన్ని ఇంకో ధాన్యం బీజం ఎందుకు తినటం లేదు? పాయింట్ మీకు అర్థం అంటే ఒక బీజాన్ని ఇంకో బీజం పక్కన సంయోగం చేశారండి. ఈ బీజాన్ని ఆ బీజం ఎందుకు తినటం లేదు? అవి రెండు ఒకటే అని చెప్పాలి కదండి. రెండు ధాన్య బీజాన్ని పక్క పక్కన పెడితే ఈ బీజాన్ని ఈ బీజం తినటం లేదు, ఆ బీజాన్ని ఈ బీజం తినటం లేదు అంటే అన్నం యొక్క స్వరూపం చెప్పాల్సి వచ్చిందండి. మన శరీరం తినేస్తుంది ఒకరోజు. మన శరీరం చేత తినివేయబడటం. ఆల్సర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? 10 నిమిషాలు చూస్తుంది, వీడు అన్నం వేయలేదంటే పేగులు తినేస్తుంది. ఆ పదార్థ లక్షణం. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఆకలి శరీరంగా మనసు. ఎవరు కేశవ మనస్సు అంటే మనస్సు అపరిమితమైన అన్నాన్ని భుజిస్తుంది. ఎక్కడ మితి వచ్చింది అంటే ఇప్పుడు శరీరానికి ఆకలి ఉంది అని అన్నారు అనుకోండి, పదార్థాలకు ఆకలి వస్తుంది. మనం బియ్యం బస్తాయి పెట్టేస్తే ఆ బస్తాయికి ఒక బస్తాను తినేయాలి. మీకు అర్థమైంది కదండి. అందువల్ల ఆకలి విద్య, అందువల్ల అది జయింపదగింది. భ్రమ, ఏది భ్రమో దాన్ని పోగొట్టచ్చండి. ఒక ఆయన భోజనం చేసి సన్యాసి ఉన్నాడు అని అన్నాడు అనుకోండి, ఆకలి తగ్గించడం నిజమా కాదా శాస్త్రంలో విచారణ చేస్తారు. విచారణ చేసినప్పుడు భ్రమ నివర్తకం ఎప్పుడు సాధ్యమవుతుంది? అన్నాన్ని అన్నం భక్షిస్తుంది అని చెప్పాలి. ఎవరు తింటున్నారో వాళ్ళు కదా అన్నం తినకుండా ఉంటారు. అన్నం తినేది ఎవరు? మనస్సు అయితే చచ్చిపోయేటువంటి వాడికి మనస్సు లేదా? వాడు చాలా రోజులు కూర్చొని నాకు అన్నం వద్దు అంటాడు. అప్పుడు డాక్టర్స్ పరీక్ష చేసి వీడికి బయలురుగిరి ఎక్కువైందండి అంటారు. బయలురుగిరి ఎక్కువైంది కాబట్టి వీడికి లివర్ డ్యామేజ్ అయింది, ఎంజైమ్స్ కొంచెం ఎలివేట్ అయి ఉన్నాయి, ఆ ఎంజైమ్స్ ఉంటే వీడు తినలేడు కదా. అది ఈ విచారణ ఎంత అంటే భూత సంఘాన్ని మన శరీరంలో ఎవరు రక్షిస్తున్నారు అనే విచారణ కోసం చెప్పారు. ఈ భూత సంఘాన్ని బ్రహ్మజ్ఞానం చేత మనం విచారణ చేసి సరిచేసుకోవచ్చు. కానీ మొత్తం ప్రపంచాన్ని పరమాత్మలు ఆవేశించి కొన్ని శరీరాలు రోగగ్రస్తం చేసి కొన్ని శరీరాలు స్వస్థంగా చేసి చేస్తున్నాడు. మనము మర్చిపోవాలి ఒక విషయాన్ని అన్నప్పుడు ఒక జన్మని గుర్తుపెట్టుకోండి. జన్మలు అనవసరంగా రావు. జన్మాంతర జ్ఞానం మనం అనుకుంటాం కదా. అసలు జన్మ విషయము అంటేనే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఎందుకు వెళుతున్నాం అంటే దీన్ని మరచి అది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సంతానంతోనే మీరు మాట్లాడాలనుకోండి, ఈ శరీరంతో వెళితే వాడు ద్వేషిస్తున్నాడు, కానీ వాడితో మాట్లాడాలంటే మీరు మార్గదర్శనం వేసుకుని వాడితో వెళ్తారు కదా. అంటే కొన్ని సందర్భాల్లో పితరుడికి పుత్రస్వరూపం తెలిసి ఉంటుంది, కానీ తన స్వరూపాన్ని వాడు వదిలేడు. పుత్రస్వరూపం తెలుసు కదా వాడికి. శరీరం తన ఆకారాన్ని వదిలిపెట్టి తనకు కావాల్సిన ఆకారాన్ని గ్రహిస్తూ ఉంటాడు.
అవన్నీ మర్చిపోవడమే కదా. మనం ఇంతకుముందు నా శరీరం మర్చిపోతాము, నిద్రపోయినప్పుడు మన ఆకారాన్ని మర్చిపోతాము. ఇవన్నీ జన్మ యొక్క లక్షణాలు. అది ఒక రోజు కావచ్చు, గంట కావచ్చు, నిమిషం కావచ్చు, యుగాలు కావచ్చు. ఈ కాలం కూడా విద్యాపదం. అదే రకంగా పంచభూత సంఘాతం కూడా విద్య. అది లేదు. ఉన్నట్టుగా మనం భావించడం వల్ల వాయువులు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి పోతూ ఉన్నాయి. బయట ఉండే వాయువులు వదిలేయండి, ఇక్కడ ఉండే వాయువులు గజేంద్రుడికి ఎందుకు స్థానం తప్పిపోయింది? స్థానం తప్పిపోయిందంటే కంటకతమైన వాయువు కుదరంతం దగ్గరికి వెళ్ళింది, కుదరంతంలో ఉన్న వాయువు కంటకతమైంది. ఈ విధంగా కష్టాలు వస్తుంది. అంటే కేవలము మీరు చేస్తున్నటువంటి భావనల వల్ల. మీరు అంటే ఇప్పుడు ఎవరినైనా మనం రక్షించాలి. నీళ్ళలో మునిగిపోతున్నాడు, నీళ్ళలో ఉండి రక్షిస్తామా, నీళ్ళకు బయట ఉండి రక్షిస్తామా మనం యోచిస్తాం. ఈ శరీరంలో కూడా కష్టం వచ్చిందనుకోండి, పరమాత్ముడు మనం రక్షించాలంటే ఆయన ఎక్కడున్నాడని చెప్పాలి. లేకపోతే ఆయన రక్షణ మనం ఫీల్ చేయలేదు. ఈతగాడుగా ఉన్నాడు, లేదు బయట ఒక కర్ర పట్టుకొని మనకు అందిస్తున్నాడు, ఇటు చెప్పాలి కదండి. ఇప్పుడు గజేంద్రుడు కూడా నన్ను రక్షించాడు పరమాత్ముడు ముసలి నుంచి అని చెప్పేవాడు ఆకాశంలో ఉన్నాడా, గజేంద్రుడి హృదయంలో ఉన్నాడా చెప్పాలి. వైకుంఠవాసి అయినటువంటి మీరు కమ్యూనికేషను ఈయన అరిస్తే వైకుంఠానికి వినిపించి శక్తి లేదంటున్నాడు, కానీ వైకుంఠంలో నుంచి విష్ణువు బయలుదేరినాడు. ఇవన్నీ మీరు విచారణ చేయాలి. వైకుంఠం నుంచి విష్ణువు పరిగెత్తుకొని వచ్చినాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి విష్ణువు మళ్ళీ బయట బాహ్యలోకంలో రావలేదంటున్నాడు, బయట అక్కడ వినిపించట్టే అరిచాడు. ఎందుకంటే మనం చేసే ప్రార్థనలు వినేటువంటి దేవతలు మనకు శ్రవణానికి దగ్గరగా ఉన్నారా లేదా? మనం అరిస్తే వినపడుతుందా, అనుకుంటే వినపడుతుందా, తాగితే తెలుస్తుందా, ఇవి మనకు తెలియాలి కదా. అది తెలిస్తే కానీ ఆ సంఘాతాలు విడవు. మీరు అరిచినటువంటి శబ్దము పరమాత్మని చేరుతుంది అని అంటే ఎంత దూరంలో ఉంటాడు? ఇవి మీరు యోచించండి, తత్వచింతన చేయండి. యావతా శబ్దం గచ్చతి, శబ్దం ఎక్కడికి వెళ్తుందండి? నేను గట్టిగా నిలబడి నారాయణ అరిచాను, నేను అరిచిన శబ్దం ఎంత దూరం పోతుంది? అప్పుడు మీరు మంత్రాన్ని గట్టిగా చెప్పి దేవతల్ని ఆకర్షిస్తాను అంటే ఎంత దూరం చెప్పి ఆకర్షిస్తారు? యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదమిదిదముపాస